ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఆయన అయితే మార్కెట్ వెళ్ళి కాకరకాయలు అయితే తీసుకొచ్చారు. కాకరకాయలను అయితే నేను పొడుగుగా అయితే కోసుకున్నాను. చూడండి, ఇదిగోండి పొడుగు ముక్కలుగా అయితే కోసుకున్నాను. ఇవి సగం అయితే మొత్తం సగానికి ఎక్కువ అయితే ఈ పుచ్చిపోయి వెళ్ళాయి. ఇదిగోండి, ఇవి పుచ్చిపోయినాయి సగానికి ఎక్కువ. ముక్కలు అయితే ఇన్ని వెళ్ళినాయి, ఇవి ఎన్ని కాలేదు. ఇవి అయితే బాగా ఇవి వెళ్ళినాయి. వీటిని ఎత్తుతాయి ఇక్కడ ఈ తట్టలో. మొత్తం పండిపోయి ఉన్నాయి. నిన్న తెచ్చినాయి. అవును ఫ్రెండ్స్, ఇక పండిపోయినాయి. ఒకరోజు ముందు తెస్తే ఇట్లానే ఉంటాయి కాకరకాయలు. ఇక ఫ్రిడ్జ్ ఉంటే సెట్ అయ్యేది, పండిపోకుండా ఉండేది. ఇట్లనే పెట్టినాం కాబట్టి పండిపోయినాయి. ఇవి పండిపోయి సగం వెళ్ళినాయి, ఇవి పుచ్చిపోయినాయి. పాప ఎక్కడ ఉన్నాయి? పాప బయటికి వెళ్ళి ఉన్నాయి. ఏడిసింది. కొయ్యంగా ఏడుస్తుంది, లేకుంటే పడుకొని అయినా ఉంటుంది. ఇప్పుడు అస్సలకే ఆగుతలేదు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఫ్రెండ్స్, కవిత గారు అట ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు కామెంట్లో, మీ కృష్ణవేణి ఎడ్యుకేషన్ ఏంటిది, మీ ఎడ్యుకేషన్ చెప్పండి అని. స్టడీ ఎంతవరకు చేశారు, ఎంతవరకు చదువుకున్నారని. కృష్ణవేణి అయితే 10th సెకండ్ కరోనా బ్యాచ్ ఫ్రెండ్స్. కరోనాలో పాస్ అయింది, అగో నవ్వుతుంది. కరోనా బ్యాచ్. అవును, నాదైతే డిగ్రీ డిస్కంటిన్యూ. ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను, లాస్ట్ ఇయర్ అయితే చదువుకోలేదు. అంతే ఫ్రెండ్స్. కూర చేస్తావా? ఏం ఉడకబెడతా ఎట్లా? ఫ్రై, కాకరకాయ ఫ్రైయా? కూర అన్నం అంతకుముందు. ఇప్పుడే మార్చినావా డిష్? కూర చేస్తా అని ఫ్రై చేస్తున్నావు. బాగా ముక్కలు అయితే ఫ్రై, కొంచెం ముక్కలు అయితే కర్రీ. అట్లా అనేది లేదు, ఏమని చేసుకోవచ్చు కానీ కొంచెం నా ఎక్కువ అనేది లేదు. సాల్ట్, కలుపుడిగా. ఉప్పు వేస్తే ఏమవుతుంది? చేదు పోతుంది. చేదు పోతుందా? కంపల్సరీ పోతుంది. కంపల్సరీ. అగో ఫ్రెండ్స్, కంపల్సరీ పోదు కానీ అట్టిగా అని చెప్తాను. కంపల్సరీ పోతే ఇక మన సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ అందరూ ఉప్పు వేస్తారు. మరి చెప్పు, ఇన్ని రోజులు వేయలేదు కావచ్చు, వాళ్ళకి చేదు తలుగుతుంది. గ్యాస్ వాసన వస్తుంది చూడు. ఇటు ఏమైనా ఆన్ చేసినా కాదు, ఇటుది ఏమైనా లీకేజ్ ఉన్నదా? అంబలి ప్రిపేర్ చేసినావు? ఇదిగోండి అంబలి, కృష్ణవేణి చేసిన అంబలి అయితే ఇలా ఉన్నది. అంబలి వీడియో కూడా పెట్టమని కామెంట్ చేశారు, అది కూడా తొందరలోనే పెడతాము. కృష్ణవేణి టైం దొరుకుతలేదు. అంబలి చేసే టైం దొరుకుతుంది కానీ వీడియో చేసే టైం దొరుకుతలేదు. పొద్దున్న ఇక అది ఇది పని. పొద్దున లేస్తేనే ఇక మేము ముఖం కడిగేసి ఇక చాయ్ ఇంత తాగం కాబట్టి ఇది తొందరగా చేస్తాం. పొద్దున్నే చేస్తారు.
ఇక పొద్దున్న పొద్దున్న పనులు ఉంటాయి. ఒకరోజు లేట్ చేసైనా లేట్గా చేస్తే కుదురుతుందిగా. అట్లా కుదురుతుంది. చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లా అంబలి వీడియో చేయాలా వద్దా అనేసి. ఎందుకంటే మంచిగా కనబడిందా లేదా, మంచిగా కనబడితే చేయమని చెప్పుండి, లేకపోతే వద్దని చెప్పుండి. ఇప్పుడు ఎండాకాలంలో అంబలి అంటే అంబలి తాగడం అంటే చల్లగా వేడిగా తాగితే వేడిగా, వేడిగా తాగితే వేడిగా తాగాలి, చల్లదనానికి మంచిగా. అసలు పల్లెటూరులో వేడిగానే తాగుతారు కా, అంటే వేడి ఉన్నప్పుడు వేడి ఉన్నప్పుడే తాగుతారు అంబలి. చల్లగా ఉన్నప్పుడు ఎవరు తాగుతారు? సిటీలల్లో చల్లగా ఉన్నప్పుడు తాగుతారు. చల్లగా అయినాక ఒక ఆవకాయ బద్ద తీసుకొని అంబలి పోసుకొని వేడి వేడిగా తాగుతారు పొద్దున్న పూట ఎనర్జీ. చాయ్ తాగే బదులు అందరూ బాగా ఇదే తాగుతారు, చాయ్కి బదులు. పొద్దున్న పొద్దున్న నీకు తెలియదు, నువ్వు పల్లెటూరు ఆమె కాదు, సిటీవి. పొద్దున్న తాకపోతే ఇప్పుడు చేనికి పొద్దున్న చేనికి పోయేటోళ్ళు ఉంటారుగా, అంబలి కాసి ఉంటుంది, తాగి పోతారు. ఆల్రెడీ ఈ టైంలో ఆవకాయ పెట్టే ఉంటుంది. ఆవకాయ బద్ద ఒకటి తీసుకొని అంబలి పోసుకొని వేడి వేడిగా తాగి చేనుల పనికి పోతారు. మళ్ళీ వచ్చినాక మధ్యాహ్నం ఏం కానీ 10-11 టైంకి తింటారు అన్నము. ఇక చల్లగా ఉంటుంది అనేసి. అది ఎట్లా అంటే టిఫిన్ చేసినట్టు అవుతుంది. టిఫిన్ చేసినట్టు కాదు, కొంచెం కడుపుకు కొంచెం చల్లబడ్డట్టు. ఎండ బాగా వేడిగానే తాగుతారు, చల్లబడ్డట్టు అయితే ఇది తాగినాక చల్లగా అవుతుంది. లోపల ఫ్రిడ్జ్ ఉన్నదా? చూడలే, చీమలు ఉన్నాయి బాగా. ఏం కాదు, పోయి తగ్గట్టు, లేకుంటే ఏం చేస్తా. ఇది బాగా సేపు కావాలేమో ఫ్రై కావడానికి. అరగంట పడుతుందా? పడుతుంది. మొత్తం కర్రగా చేస్తావు ముక్కలని? తెల్లగా చేస్తావా? ఇది జోకా? కర్రగా చేస్తావా తెల్లగా చేస్తావా అని అడిగిన. మామూలుగా కర్రగా లేదు తెల్లగా లేదు అన్నాడు. టమాటా ఇస్తారు. టమాటా ఇస్తే ఫ్రై ఎట్లా అవుతుంది? లాస్ట్ ఇస్తారు. టమాటా ఇస్తే నీళ్ళు ఊరుతాయేమో. కొంచెం తెలుసు వంట గురించి, అందుకే చెప్తాను. ఈ టమాటాలు కడగవా? కడిగినావా? కోసి రెడీ పెట్టుకున్నావు. ఇది ఎప్పటికి అవుతుందా? అగో నేను అన్నట్టుగానే కర్రగా అవుతుంది కదా. చూడు ఒక్కొక్కటి. చెప్పావు ఇప్పుడు మొత్తం ఎందుకు కర్రగా అవుతాయి అయితే? అది నేను టమాటాలు పోయాగా కలపలేదు కదా, ఇక్కడ అడుక్కోపోయినట్టు అయింది. కలిపితే కాకపోతే ఇటు చూడు, ఏం తింటున్నావు? తింటున్నావు?
తిను వేగినాయి. వేగినాయి. చూడ నువ్వు సేమ్ ఇక బ్లాక్గా కర్రగా అయితే ఏమైంది మరి కాలేదా? బాగా కాలేదు చూడ. చూస్తాను కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు? ఇదేంది ఇగో ఇప్పుడు కలుపుతా చూడు. ఆను మమ్మీ ఆను. అది ఏమో తింటావా? తింటావా? తెలుస్తుంది. ఏంటి తిను. ఘమఘమ వాసన వస్తుంది. కొత్తిమీర వస్తుందా లేదా? వాసన చూస్తానా? దొంగ దొంగ ఉన్నావు. వాసన వస్తుందా లేదా మరి? చూడు మస్తు కూర టేస్ట్ అవుతుంది. మమ్మీ ఎడవద్దు. ఎందుకు ఏడుస్తున్నా చెప్పు. దా ఇగో తిందాం. దా ఇగో డాడీకి పెట్టిన. దా రా బరా రా. అగో వచ్చిండు గారా. ఆడుకోపో బావతోని. పో పో బావ పో. బాయ్ చెప్పు మరి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అన్న. ఇక లొల్లి చేస్తున్నా బాగా. బాయ్ అన్న. ఇక బాయ్ మమ్మీ. ఇంతసేపు ఏడిసినావు ఏమో. ఏ బిడ్డ అట ఇప్పుడు బెదిరిస్తాండ్రా నిన్ను. అట్లా తిట్టినాక ఎట్లా? నీకు నన్ను ఎవరు ఇస్తారు మరి? బావ నన్ను తింటాడు చూడు.